హాయ్ హలో అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే ఈరోజు ఏం కర్రీ చేయబోతున్నానంటే పీతల కర్రీ చేయబోతున్నానండి. పీతలు గోదావరి పీతలండి. నిన్న మా షాప్ దగ్గరికి అమ్మడానికి వచ్చాడండి ఒక అతను. క్లీన్ చేసేసుకున్నాను. ఇదిగోండి చూసారా పీతలండి ఇవి. ఇదిగోండి చూసారండి పెద్దగా ఉన్నాయి కదా. ఇదిగోండి దీని కాళ్ళు. ఇదిగోండి చూసారండి చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఎప్పుడో ఒకసారన్నా వండుకోవాలి, తినాలనిపించినప్పుడు తినాలి. నాకు ఎందుకో తినాలనిపించిందండి, తీసుకున్నాను. మరి ఇవాళ సండే కదా, స్పెషల్ అండి. ఇదిగోండి చూసారా. ఇందులోకి కావాల్సినవి ఏంటంటే ఉల్లిపాయలండి, టమాటాలు, ఇదిగో ముందుగా ఎల్లుల్లిపాయలండి 4 పీసులు కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిరపకాయలండి. ఇదిగో ఇది పసుపు, కారం, సాల్ట్ మా కామనే కదండి. ఇదిగో నేను ఏం చేశానంటే మసాలా అండి, గరం మసాలా అయిపోయింది. మామూలుగా నూరనిది ఇందులో ఏమేసి నూరని అంటేనండి నువ్వులు వేసానండి. నువ్వులు వేసి నూరుకుని పక్కన పెట్టుకున్నాను. చూసారా ఫ్రెండ్స్. మరి కర్రీ ఎలా చేయాలో మొదలు పెట్టేద్దామండి. ఇదిగో ముందుగా స్టవ్ మీద మూగుడు పెట్టేశానండి. చూసారా. దీనికి ఇప్పుడైతే దీనికి తగినంత ఆయిల్ అయితే వేసుకుందామండి. పీతలు కదండి, మరి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఎక్కువ వేసుకోకూడదు, బాగా దగ్గరికి ఎగిరిపోవాలి కదండి. అందుకని నేను ఏం చేశానంటే కొంచెం ఎక్కువే తీసుకున్నానండి ఆయిల్. ఇందులోకి ఏం లేదంటే కొత్తిమీర ఒకటి తక్కువైందండి. కూరగాయలు అతను వస్తాడేమో అని చూస్తున్నాను, టైం అవుతుంది కదా. ఇదిగో రైస్ అయితే అయిపోయిందండి. మరి ఈ పీతల కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి, ఒకసారి కామెంట్లో పెట్టండి. ఎంతమంది తింటారో పీతల కర్రీ అనేది. నాకైతే డైలీ కంటిన్యూగా నాన్ వెజ్ అయితే వండాలండి. కూరగాయలు అయితే పెద్ద తినలేదు నేను. చూసారా ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దామండి. ఇప్పుడు ముందు కట్ చేసుకున్నాం కదండి, ఏంటి ఎల్లుల్లిపాయలు అండి ఇవి. ఎల్లుల్లిపాయలు ముందుగా ఏం చేసుకోవాలి, ఇందులోని వేగుతున్నాయి కదండి. మరి వేరే వాళ్ళు వేరే పద్ధతిలో వండుకుంటారండి. నా స్టైల్లో, నా పద్ధతిలో నేను వండుతాను పీతల కర్రీ అనేది. ఎందుకంటే మా అమ్మ ఎక్కువ పీతలు తినాలమ్మా, తినాలి, అన్నీ తినాలి అని చెప్పేదండి నాకు. మేమైతే మా నాన్నగారు మా అమ్మ అన్నప్పుడైతే నాగపట్నం తీసుకెళ్ళేవారండి. మా చిన్నపిల్లలప్పుడు అంటే 4 years 5 years బ్యాక్ మా నాన్నగారు చనిపోయాక కూడా మేము వెళ్ళకపోయామండి. అప్పుడైతే అక్కడ ప్రత్యేకించి చేపలు, పీతలే వండేదండి మా అమ్మ. సరే బాగా ఎగిపోతున్నాయి కదండి. మా షాప్ దగ్గరికి అయితే చేపలు తెస్తాడండి ఒక అతను. తెంగరోడే అమాయకుడు. మనం ఎంత ఇస్తే అంత పుచ్చుకుంటాడు. ఇతనికి ఎంతో ఇవ్వకుండా నేను తక్కువేమంటే ఇచ్చానండి. మామూలుగా అయితే ఇదే పీతలు కొనాలంటే బయట రేటు కూడా బాగా ఉంటుందండి. మరి అది మీకు తెలుసు అనుకోండి. నేను పెద్దగా తిన్న కదా, తినాలనిపించి వండుకుంటున్నాను. ఎంత రేటు ఉంటాయి అనేది ఒక 400 దాకా ఉండొచ్చండి. ఇగో పచ్చిమిరపకాయలు వేస్తానండి, వేగుతున్నాయి. మా చిన్నబాబు అయితే ఎందుకమ్మా ఈ పీతల్ని చంపేసావు అంటుంది. తెలియదు కదండి అన్నీ తినాలని. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయినాయండి. టమాటాలు వేసేస్తున్నాను.
వేస్తానండి టమాటాలు. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నామండి. ఎల్లుల్లిపాయలు ఇవి కూడా బాగా మగ్గిపోతాయి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసాం కదండి, కొంచెం పసుపు వేసుకున్నాం లైట్గాని. వేగిపోయినాయండి ఇవి. చూసారా, సగం వేగితే సరిపోద్దండి. ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. మరి ఉల్లిపాయలు వేసాం కదండి, సేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి, తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఈ పీతలో ఎలా కడగాలంటే అండి, ముందు క్లీన్గా ఒక 5-6 సార్లు క్లీన్ చేసేసుకోవాలండి. బాగానే కడిగేసుకుని దీనిలో నేను ఏమేసి కడిగానంటే అండి, ఫస్ట్ సాల్ట్ పెట్టి కడిగానండి. సాల్ట్ పెట్టి కడిగాను. తర్వాత 2 సార్లు సాల్ట్ పెట్టి కడిగిన తర్వాత మళ్ళీ పసుపు వేసి కడిగానండి. పసుపు వేసి 2 సార్లు కడిగాను. మళ్ళీ తర్వాత అది క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నిమ్మకాయ పిండి కడిగానండి. నిమ్మకాయ ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసి కడిగాం కదండి, కర్రీలో సాల్ట్ అయితే కొంచెం తక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో సాల్ట్ వేసి కడుక్కున్నాం కాబట్టి. చూసారా ఫ్రెండ్స్, బాగున్నాయి కదా. నిమ్మకాయ కూడా వేసానండి ఇందులోని, అంటే పులుపు బాగా పడుతుందని. చింతపండు పులుపు వేసుకోవాలండి, మామూలుగా వేసుకుందాము. ఒక పెద్ద నిమ్మకాయలో సగం అయితే వేసి పిండానండి. చింతపండు నానబెట్టుకుందామండి. మరి చూసేద్దామండి, మూత తీసి చూద్దాము. ఉల్లిపాయలు వేగిపోయినాయి, చూసారా, బాగా వేగిపోయినాయండి. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు వేగిపోయినాయి కదా, ఇందులో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందామండి. లైట్గా వేసానండి. ఇప్పుడు ఈ పీతలు ఇందులో వేసేస్తామండి. ఇవి వేగిపోవాలి కదా. ఇవేనండి పీతలు, ఇవ్వండి. అవి వేసాం కదా. ఇప్పుడు ఇగో పెద్ద కాళ్ళు అండి ఇవి, ఇవ్వండి కాళ్ళు. ఇవి కూడా వేసేసుకుందాం. ఒకసారి ఈ విధంగా మనం గరం మసాలాలో నువ్వులు వేసుకుని మిక్సీ పట్టుకుని మనం పక్కన పెట్టుకుని ఈ పీతల కర్రీ చేసుకుంటే సూపర్ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, వండుకోండి. చూడండి, ఒకసారి తిన్నారంటే మళ్ళీ మీకు తినాలనిపిస్తుంది. మీరే వండేసుకుంటారు, చెప్పక్కర్లేదు. ఇందాక లైట్గా పసుపు వేసుకున్నాం కదండి, ఇది మళ్ళీ తీసుకుంటున్నాను. కాసేపు మూత పెట్టేసుకుందామండి, మళ్ళీ చూపిస్తాను మీకు. మూత పెట్టుకున్నాం కదా, చూద్దామండి.
పీతలు అయితే ఇందులో వేస్తాను కదా, చూసారా ఫ్రెండ్స్, బాగా వేగిపోయినాయండి. బాగా అయితే చాలా బాగా వేగింది. పీత వేగిపోయింది బాగానే, చూసారా ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదిగో కాళ్ళు. దీంట్లో సరిపడంత కారం వేసుకుందామండి. పీతలు చేపలు అనేటప్పటికి, నాన్ వెజ్ అనేటప్పటికి కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలండి, లేకపోతే కూరలు బాగోతుందండి. మేమైతే కారం ఎక్కువ తింటామండి. నేను మట్టలేని మంట వేస్తాను, కానీ ఎల్లుల్లిపాయ వేసాను కదా ఇందులోనండి, చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు పులుపు నానబెట్టుకున్నానండి ముందుగానే, పిసుకు పక్కన పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఈ చింతపండు పులుపు అయితే ఇప్పుడు ఇందులో వేద్దామండి మనం. కారం వేసుకున్నాం కదా, సాల్ట్, చింతపండు పులుపు ఇవన్నీ బాగా పట్టేయాలండి. దీనికి బాగా పడితే టేస్టీగా ఉంటుందండి కర్రీ. పులుపు సరిపోద్దండి, ఇంకా అవసరం లేదు. చూసారా, పీతల కర్రీ సండే స్పెషల్ అండి మాకు. చూద్దామండి, 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం, 5 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. చూద్దామండి, మూత పెట్టేసాం కదా పులుపేసి, చూసారా బాగా దగ్గరికి ఎగిరిపోయిందండి. ఇప్పుడు మసాలా నూరుకున్నాం కదండి, మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, నువ్వులు, గరం మసాలా వేసుకుందామండి ఇందులోని. పీతల కర్రీ కదండి, కొంచెం ఎక్కువ వేసుకోవాలి, టేస్టీగా ఉంటుంది. ముందు ఎల్లుల్లిపాయలు వేసాం కదండి, ఎల్లుల్లిపాయలు, ఇది నువ్వులు బాగా టేస్ట్ ఇస్తుందండి కర్రీ. కలుపుకున్నాం కదా, అన్నీ సరిపడగా ముందే వేసేసుకున్నానండి. నిమ్మకాయ కూడా పిండాను ఇందులోని. కొత్తిమీర లేదని చెప్పాను కదండి, ఈలోపు కొబ్బరి బొండాలు మా మాయ వచ్చాడు, తెచ్చుకున్నాను, తీసుకొచ్చాడండి. ఇదిగో చూసారా, క్లీన్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. మసాలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చుకుందామండి. చూద్దామండి, 2 నిమిషాలు అయిపోయింది కదా, కూర అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్,
చూసారా, కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. పీతలు దగ్గరికి ఎగిరిపోయింది కదా. ఇప్పుడు మనం దీనిలో కొత్తిమీర వేసేసుకుందామండి. సరిపడంత వేసుకున్నాం. ఒకసారి కలుపుకున్నామండి. ప్రతి ముక్కకి సాల్ట్, మసాలా, కారం, ఎల్లుల్లిపాయ వేసుకున్నాం కదా. ఎల్లుల్లిపాయ టేస్ట్ కూడా బాగా పట్టేసిందండి. చాలా బాగా రెడీ అయింది కర్రీ అయితే. చూసారా ఫ్రెండ్స్, కర్రీ అయితే పూర్తిగా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి. సండే స్పెషల్ అండి పీతల కర్రీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ రేపు పొద్దున్న వీడియోలో కలుద్దామండి.